వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రేషన్ డీలర్లు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చౌక ధరల దుకాణాల డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రెడ్డిమల్ల హనుమాన్లు అన్నారు. పట్టణంలోని గాంధీనగర్లో గల హనుమాన్ దేవాలయంలో చలో హైదరాబాద్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణారావు, గౌరవ అధ్యక్షులు ఎండి అజీజుద్దీన్ బాబా, పలువురు రేషన్ డీలర్లు పాల్గొన్నారు. సమస్యలను 18,000 మంది రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పేసి ఒక మహా నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఎన్నుకోబడ్డటువంటి బత్తుల రమేష్ గారి ఆధ్వర్యంలో జనవరి 23వ తేదీ నాడు హైదరాబాద్ ఇందిరా పార్క్లో చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 జిల్లాల రేషన్ డీలర్లందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఒక పోస్టర్ను విడుదల చేయడం అనేది. దీనిలో భాగంగా 18,000 మంది రేషన్ డీలర్లు తమ యొక్క కుటుంబాలతో సహా హైదరాబాద్కు 23వ తేదీ సోమవారం నాడు కదిలి రావాలని చెప్పేసి అందరికీ కూడా పిలుపునిస్తున్నాము. రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. చాలని కమిషన్ అనేది ఉంది. ఈ కమిషన్ తోటి మా కుటుంబాలకు చాలా తీవ్రమైన నష్టంతో మేము పనిచేస్తున్నాము. పూటగడవని పరిస్థితి ఉంది. కావున ప్రభుత్వం ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి కనీస గౌరవ వేతనం మాకు 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఒక నినాదంతో మేమందరం కూడా ముందుకెళ్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి, తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని అందరూ కూడా గుర్తించి మాకు కనీస వేతనం అనేది ఇప్పించాలి. కనీస వేతన చట్టం అనేది ఉంది. ఈ వేతన చట్టం ప్రకారం మాకు ఒకవేళ ప్రభుత్వం వేతనం ప్రకటించకపోతే మేము మున్ముందు ఇంకా చాలా మహత్తరమైన కార్యక్రమాలు చేస్తామని చెప్పి మేమందరం కూడా సమావేశాలలో మేము చర్చించుకుంటున్నాము, తీర్మానాలు చేసుకుంటున్నాము. ఇది ఒక మహోన్నతమైన నిరాహార దీక్ష ఇది. కాబట్టి సోమవారం నాడు 23వ తారీఖు నాడు అందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి డీలర్లందరూ కూడా ఈ సందర్భంగా నేను పిలుపునిస్తున్నాను. కార్పొరేషన్ పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా 18,000 మంది రేషన్ డీలర్ల తరఫున మేము పోరాటం చేయడానికి వస్తున్నాం. దయచేసి మా యొక్క కోరికలను మీరందరూ తీర్చి మాకు ఎంతో సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ సిరిసిల్ల జిల్లా రేషన్ డీలర్లు సంఘ సభ్యులు అందరూ మరియు వాళ్ళ కుటుంబాలతో సహా ఈ నెల 23 నాడు ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు అందరూ సత్యసమేతంగా అందరూ హాజరై ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. రేపు పట్టణంలోని పద్మశాలి కళ్యాణ మండపంలో మరమగ్గాల మ్యాక్ సంఘ సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు చేనేత జౌళి శాఖ ఏడీపీ అశోక్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మరమగ్గాల కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలు, నగదు రహిత లావాదేవీలపై అవగాహన సదస్సు రేపు నిర్వహిస్తున్నామన్నారు. ఇట్టి సదస్సుకు జిల్లా కలెక్టర్ ప్రారంభిస్తానన్నారు. కావున మరమగ్గాల మ్యాక్ సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కనీస వేతనాలు అమలు చేయాలని, కార్మికులుగా గుర్తించాలని కోరుతూ స్కీమ్ వర్కర్లు జిల్లా కేంద్రంలోని కదం తొక్కారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ముట్టడించి ఆందోళనకు దిగారు. పట్టణంలోని సిఐటియు కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు స్కీమ్ వర్కర్లు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, జిల్లా కార్యదర్శి ముషం రమేష్, ఎగుమంటి ఎల్లారెడ్డి, పంతం రవి, అన్నల్దాస్ గణేష్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు అల్లె పుష్ప, టమటం తార, ఆశా వర్కర్ల సంఘం జిల్లా కార్యదర్శి ఓరుగంట రాణి, ఎనుగందుల సునంద, గుట్టె సంతోష, జిల్లాలోని అన్ని మండలాల నుండి భారీ సంఖ్యలో స్కీమ్ వర్కర్లు పాల్గొన్నారు. అది కాదు
అవుతుందా? అది నేను చెప్తాను నీకు. నేను కాదంటే నువ్వు మళ్ళీ లోన్ పెట్టావు. కేంద్ర రాష్ట్ర స్కీముల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లందరూ కూడా దేశవ్యాప్త సమ్మె ఈరోజు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా సిరిసిల్లో కూడా ఆ సమ్మె చాలా జయప్రదంగా కొనసాగింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం స్కీములకి కేటాయించేటువంటి బడ్జెట్లో 40% తగ్గించింది. రాబోయే రోజుల్లో స్కీములకు సరిపోయే డబ్బులు కేటాయించాలని, వీళ్ళందరినీ కూడా కార్మికులకు గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కల్పించాలని, కార్మిక సంక్షేమ చర్యలు వీళ్ళకి వర్తించాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం స్కీముల్ని తగ్గించి పేద ప్రజలకు అందుతున్నటువంటి సేవల్ని దూరం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అధికారులకి రాబోయేటప్పుడు ఇక్కడ స్కీముల్లో కానీ, ప్రభుత్వ శాఖల్లో కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ కానటువంటి ఉద్యోగులందరూ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పింది. ఇట్లా మన రాష్ట్రంలో 2-3 లక్షల మంది స్కీమ్ వర్కర్లు పనిచేస్తున్నారు. వీళ్ళకి వేతనాలు బకాయిలు ఉన్నాయి, మధ్యాహ్న భోజనాలకు పెండింగ్ బిల్లు బకాయిలు ఉన్నాయి. ఈ సమస్యలను కూడా పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తీవ్ర జాప్యం జరుగుతూ ఉంది. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో, ఇలా ఒక్కరోజు సమ్మె చేశాం, రాబోయే రోజుల్లో నిరవధిక సమ్మెల్ని అన్ని రంగాలతో కలిపి చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తాం. టెక్స్మో పంపు సెట్ల తయారీ సంస్థ అన్నదాతలకు మెరుగైన సేవలు అందిస్తుందని సెస్ చైర్మన్ దొర్నాల లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణంలో టెక్స్మో సంస్థ డీలర్ సంతోష్ ఎలక్ట్రికల్స్ ఇంజనీరింగ్ వర్క్స్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మెకానిక్ల వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సెస్ చైర్మన్ దొర్నాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రైతులకు వ్యవసాయానికి అనుగుణంగా పంపు సెట్లను తయారు చేస్తున్న సంస్థను అభినందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిందం చక్రపాణి, టెక్స్మో ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఈఎం ఖాన్, బ్రాంచ్ మేనేజర్ జయాకర్, సేల్స్ ఆఫీసర్స్ మహేష్, శ్రీనివాస్, సంతోష్, ఎలక్ట్రికల్స్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ నిర్వాహకులు చింతోజి భాస్కర్, నారాయణ, దుర్గాచారి, సత్యనారాయణ, అన్ని మండలాల నుండి పంపు సెట్ల మెకానిక్లు పాల్గొన్నారు. సేవలు ఏంటి అంటే ఓన్లీ బిజినెసే కాకుండా ఇతర కార్యక్రమాలు కూడా రక్తదాన శిబిరాలు, ట్యారో గ్రీన్ ప్రాజెక్ట్ అనే ఒక దాదాపు కొన్ని వేల మొక్కలు ప్రతి సంవత్సరం పంచడం జరుగుతుంది. మరియు అలాగే కాకుండా ప్రతి ఒక్క మిత్రులు మెకానిక్ అందరికీ నమస్తే. యాక్చువల్గా టెక్స్మో ఇండస్ట్రీస్ అనేది స్టార్టింగ్ నుండి కూడా కస్టమర్ ఓరియంటెడ్ విజన్లో స్టార్ట్ అయిన కంపెనీ. సో కంపెనీస్ 1956 నుండి మన కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఏనాడు కూడా అంటే మనం కార్యకలాపాలు వచ్చేసి 100% లక్ష్యం ఉంటుంది. మనం మంచిగా లేకపోతే మనము ఏ ఒక్క విషయం కాంప్లిమెంట్ ఇచ్చినాక ఇదే మోటార్ అదే మోటార్ అని అంటారు. చాలా వరకు మీకు కూడా తెలుసు, కొన్ని అనుభవాలు కూడా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. రైతులకు కానీ మోటార్ వినియోగదారులకు కానీ ఒకటే మీకు చెప్పేది, 10 రూపాయలు మీరు పోతే 500 రూపాయలు అయితే ఉదాహరణ వాళ్ళు 200కి అక్కడ చిన్నోడు కదా అని పెట్టుకుంటే దీనివల్ల నష్టం వస్తుందని చెప్పి కొంచెం మోటార్ కొన్న వాళ్ళకి సుతా ఇక్కడి నుంచి అక్కడ చెప్పి కరెక్ట్ పిడి చేసుకొని కరెక్ట్ అవగాహన వాళ్ళకి రైతులకు చేస్తే సుతా వాళ్ళకి సుతా ఇబ్బంది ఉన్నది, ఇటు వీళ్ళకి సుతా ఇబ్బంది ఉన్నదని చెప్పి ఈ మీకు ఎక్కువ శాతం ప్రతి ఊరికి మీరు మెకానిక్ ఉంటారు కాబట్టి రైతులకు అవగాహన చెప్పే విధానంగా ప్రతి ఊరికి నేను మెకానిక్ పెట్టడానికి, ఎందుకంటే వాళ్ళ రైతులకు మొబైల్ చేసే కొరకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది కాబట్టి ప్రతి ఒక్క మెకానిక్ రైతులకు విధానంగా చెప్పి, అంతేకాకుండా నాణ్యత కలిగిన మోటార్ వల్ల ఈ టెక్స్మో మోటార్ అనేది చెప్పుకునే కొరకే తెలిసింది కాబట్టి మీరు స్పష్టంగా అదే లోపాలు చూస్తా ఎదురుగానే చెప్పి రైతులకు ఇబ్బంది కాకుండా, అంతేకాకుండా మోటార్కు ఏదైనా లోపాలు ఉంటే ఎదురుగా చెప్పాలి. వీళ్ళకి ఎదురు ఎప్పుడు మనం కట్టబెట్టుకుంటారు, ఏదైనా తప్పుంటే ఎదురు చెప్తూనే అది కరెక్ట్ చేస్తారు. కాబట్టి ఈ అవగాహన సదస్సు సంవత్సరం కోసం పెట్టాలని చెప్పి
ఎత్తమని ఈ సందర్భంగా కోరుకుంటూ వాళ్ళంతా 80% మంది కోయంబత్తూరుకు ఎన్నోసార్లు తీసుకొచ్చినా వారికి కూడా అనుభవం ఉంది. పార్టీలో కాంప్రమైజ్ కాదు మా ఎండి గారు. మా ఎండి గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరంతా బాగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ సూచిస్తూ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ నాణ్యమైన విద్యుత్తును ఇవ్వడం కోసం అది పగటి పూటనే 9 గంటల కరెంట్ ఇవ్వడం కోసం అన్ని చర్యలు చేపట్టింది. మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ 9 గంటలు నిరంతరంగా ఇస్తే బావులలో నీళ్లు ఉండవు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని 2 స్పెన్సర్లో 6+3 గంటల విద్యుత్తుని రైతులకు అందజేస్తా ఉంది. ఇవాళ మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్ ఎంత అంటే 11,000 మెగావాట్. 11,000 మెగావాట్ల విద్యుత్తుతో ఈ రాష్ట్రంలో గృహ వినియోగదారులకి, పరిశ్రమలకి, వాణిజ్య అవసరాల కోసం 24 గంటల పాటు విద్యుత్ అందిస్తాము. ఇవాళ మీ అందరికీ తెలియని విషయం కాదు. మన రాష్ట్రం వేరవుతున్నటువంటి సందర్భంలో మనం పోరాటం చేస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి, చివరి కిరణమైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు మనల్ని అందరినీ హెచ్చరించారు. మీ దగ్గర విద్యుత్ లేదు, మీరు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిపోతే మీ వీధులన్నీ అంధకారం అవుతాయి, మీ పరిశ్రమలు బంద్ అవుతాయి, మీ వ్యవసాయం మొత్తం పాడైపోతాయి అని చెప్పేసినటువంటి హెచ్చరికలు చేసిన సందర్భంలో కూడా మన పోరాటాన్ని ఆపకుండా మన రాష్ట్రాన్ని మనందరి సహకారంతో సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న రాష్ట్రంలో విద్యుత్ గురించి ఏ ముఖ్యమంత్రి అయితే భయపెట్టినాడో, ఏ ముఖ్యమంత్రి అయితే మనల్ని బెదిరించినాడో ఆ ముఖ్యమంత్రి చీకట్లోకి వెళ్ళిపోయినాడు. కానీ మన రాష్ట్రం మాత్రం 24 గంటల పాటు విద్యుత్ గంటలో వెళ్ళిపోతా ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలిసిన విషయంగా నేను చెప్తా ఉన్నాను. జయాకర్ గారికి స్వచ్ఛ సిరిసిల్ల కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణాన్ని పరిశీలించేందుకు సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని ఆధ్వర్యంలో అధికారుల బృందం పట్టణంలో 2వ వార్డులో పర్యటించింది. ఈ క్రమంలో అనుకోకుండా వార్డులో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. స్టాక్ లెక్కలకు పొంతన కుదరకపోవడంతో ఇవేం లెక్కలంటూ అసహనం వ్యక్తం చేశారు. వైఖరి మార్చుకొని పిల్లలకు సక్రమంగా పౌష్టికాహారం అందించాలని, ఇలాంటి పరిస్థితి పునరావృతం అయితే అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రత్యేకాధికారి శ్రీధర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. బియ్యం ఎంత ఉన్నాయమ్మా స్టాక్? ఇక్కడ తెలుస్తుంది, అక్కడ నాకు అవసరం లేదు. ఇక్కడ ఎంత రాసింది? ఇదంతా ఏంటిది? నీకు అందింది రోజు అంతదా అమ్మ? నీకు అందింది నీకు నీ రికార్డు నువ్వు రాసింది కదమ్మా, మేమేమంటే నేను రాలేదు కదా. సరే ఓకే, ఇది నువ్వు రాయలేదు. 3:30 మరి స్టాక్ ఉందా ఇంకా? ఇదేంటి? ఇది 2 క్వింటాల 46 కేజీలు ఉంటాయి. ఎండలో మాట్లాడు, నాకు కూడా తెలియదు అమ్మా. ఒక మనిషికి ఎంత ఇవ్వాలి నువ్వు పాలు? 200 గ్రాములు. ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. బాలించలు ఎంతమంది? వచ్చినాడు వేస్తాం. నిన్న ఎంతమంది వచ్చారు? నిన్న నేను లేదు మేడం సార్. మొన్న ఎంతమంది వచ్చారు? నిన్న ఇయ్యాలి ఇంకా ఏం లేకపోతే ఎన్నేళ్ళు వచ్చారు? స్టార్టింగ్ నుంచి చేస్తాను. 20 ఏళ్ళు. 25 years. కావాల్సిన సరే కొంచెం చేస్తాం సార్. అమ్మా 10 గుర్తు మీకు 10 వీళ్ళకి ఇచ్చేసి కదా బాధ్యత. వీళ్ళకి 300 కదా ఇచ్చినాం అందరికి. ఇచ్చినాక కూడా మీకు ఎందుకు 20 తారీఖు వచ్చింది. 2 బిడ్డలు అయిపోయింది. రోజు వండి పెడతాం కదా సార్. రోజు ఎన్ని వండుతారు? సార్ వచ్చిన తీరం నీకు మరుగుదొడ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి స్వచ్ఛ సిరిసిల్లకు సహకరించాలని చైర్పర్సన్ సామల పావని కోరారు. ఈరోజు పట్టణంలోని 2వ వార్డులో అధికారులతో కలిసి మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి శ్రీధర్, కమిషనర్ సుమన్ రావు, స్థానిక కౌన్సిలర్ బుర్ర నారాయణ గౌడ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అల్లకెళ్ళి వస్తుందా ఆ లెవెల్కి ఇది సెట్ అవుతుందా? అదే అట్లా చేయండి ఆడ కూర్చున్నది ఇది రావాలి చేస్తారు. గాజులు మళ్ళీ దొరకలేని ఇటుక పెట్టినాం. గాజులు దొరకకపోతే ఇట్లా కూడా కట్టచ్చు. రెక్టాంగిల్ పట్టుకొచ్చినాయి ఇది ఇటుక పెట్టి రెక్టాంగిల్ కట్టి మంచిగా లిక్విడ్ ప్రూఫ్ అది లీక్ ప్రూఫ్ గాజులకు తిరిగితే ఏడ దొరకలేదు ఇక మరి ఇటుక పెట్టాను ఏదో ఒకటి ఇచ్చిన కనెక్షన్ అలా నీళ్ళు పట్టకుండా సందులో ఇటుకతో కట్టింది సూపర్. సమస్యలను అధిగమించి జిల్లాను అన్ని రంగాల్లో ఉన్నతంగా నిలబెడతామని జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. జిల్లాను బహిరంగ మల విసర్జన రహితంగా మార్చేందుకు 100% మరుగుదొడ్లు నిర్మించుకొని సహకరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు దుర్గా కేబుల్ న్యూస్ తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. 7-8 సంవత్సరాల ముందు అన్ని టాయిలెట్స్ కట్టడం జరిగిందంట. కానీ బికాస్ ఆఫ్ జోగ్రఫికల్ మన సాయిల్ రింగ్స్ దానివల్ల మళ్ళీ అవి ఇన్సానిటరీ టాయిలెట్స్గా మారడం జరిగింది. సో అది గమనించి పర్మనెంట్ కొంచెం 10 రోజులు డిలే అయినా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అని గమనించి అందరు పబ్లిక్ కూడా నౌ దే హ్యావ్ రియలైజ్డ్ చాలా మంది రూమ్లు కూడా కట్ చేసి చూడడం జరిగింది. దాంతో పాటు వాళ్ళు కూడా ముందు వచ్చి ఈవెన్ కిచెన్ నేను కొన్ని విజిట్ చేస్తే తెలిసింది నాకు కిచెన్ కూడా కొట్టేసి అక్కడ టాయిలెట్ కడుతున్నారు. సో ఎవరి ఎబిలిటీ అందరికీ ఇన్సానిటరీకి మనం ఇచ్చేది ఓన్లీ 7,000 ఇస్తున్నాము. బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళ చేతుల్లోనే వాళ్ళు ఇంత డిమానిటైజేషన్ ఇంత క్రైసిస్ ఆఫ్ క్యాష్ ఉన్నా కూడా అందరు ముందుకు వచ్చి కట్టుకోవడం జరుగుతుంది. 2,200 కంప్లీట్ చేయడం జరిగింది. మనం 2,300 ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఒక 3,000 మాత్రం మనకి ఇంకా నాన్ స్టార్టెడ్లో గమనించడం జరిగింది. అది కూడా మేము రోజు ఒక్కొక్క వీధికి ఒక ఆఫీషియల్ని పెట్టడం జరిగింది. అని ఒక్కొక్క వార్డ్కి డైలీ కూడా ప్రోగ్రెస్ రివ్యూ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఇబ్బందికరమైన అంటే ఇంకా కొంచెం నిదానంగా జరుగుతుందో అక్కడ స్వయంగా కలెక్టర్ గారు మేము విజిట్ చేయడం జరుగుతుంది. కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఆఫ్ ద టౌన్. ఫర్ ఎగ్జాంపుల్ వైడనింగ్ ఆఫ్ ద రోడ్స్ కానివ్వండి, తర్వాత పార్క్స్ కానివ్వండి, మన సిరిసిల్లాలో ఎంటర్ అవ్వగానే సిద్దిపేట నుంచి ఏదైతే చౌరస్తాలు ఉన్నాయో అవి దట్ వుడ్ బి లైక్ ఎస్ మనం సిరిసిల్లాలో ఎంటర్ అయ్యాము, టౌన్లో ఎంటర్ అయ్యాము అనే దానికి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కాన్సన్ట్రేట్ ఇది మేజర్ భాగం మనకి అయిపోయినట్టు. నౌ వీల్ కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఆల్రెడీ మెగా ప్లాన్ ఉంది. దానిలో భాగంగా ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద రోడ్స్ ఆ ఎక్సర్సైజ్ కూడా జరుగుతుంది. యాక్చువల్గా మనము అది సైమల్టేనియస్గా తీసుకుంటాము అని అనుకుని మేము ముందుకు వెళ్ళడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. కానీ ఈ వర్క్ వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలని గమనించి సరే దట్ వర్క్ కెన్ వెయిట్ ఫర్ అనదర్ 15 days. అప్పటి వరకు పేపర్ వర్క్ అదేవిధంగా ఈ సర్వే వర్క్ కంప్లీట్ చేయండి. ఇది మాత్రం యాజ్ పర్ మన టార్గెట్ కంప్లీట్ చేయాలనేది సిబ్బంది అందరికీ చెప్పిన తర్వాత నెక్స్ట్ విల్ బి అది కూడా ప్రణాళిక చేసుకుని ఇమీడియట్గా చేస్తాం. అందులో భాగంగా తర్వాత పార్క్స్, ఎందుకంటే ప్రతి అర్బన్ ఏరియాలో ఎస్పెషలీ మనకి టౌన్స్ కానివ్వండి సిటీస్ కానివ్వండి మనకి తప్పనిసరిగా గ్రీన్ లంగ్స్ ఉండాల్సిందే. అదర్వైజ్ మన పాపులేషన్కి తగినట్టు గౌరవ సీఎం గారు చెప్తా ఉంటారు ప్రతి మనిషికి 28-20
చెట్లు కూడా లేవు మన దగ్గర అని 1000 మందికి. సో దాంట్లో మనం ఇంపార్టెంట్గా పెట్టుకొని అది కూడా చక్కగా ఈ పార్క్స్ డెవలప్మెంట్ కూడా మనం చేయబోతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.